తల తినేస్తున్నారయ్యా. ఎవరెవరో వచ్చేస్తారు. అమ్మాయి చూసి నవ్వగానే పెద్ద హీరోలాగా ఏదో పొడి చేస్తామన్న ఆత్రం. కరస్పాండెంట్ నోటుకు వచ్చినట్టు తిట్టాడు. ఫైల్ ఏది? ఈ తొక్కలో సర్టిఫికెట్లు ఒకటి. ఎక్కడ ఉన్నాడు? కాల్ చేయమంటారా సార్? వద్దు, మనమే వెళ్దాం. దట్ ఈస్ పులిహోర రాజా, కోనవరం కుర్రోడు. ఫస్ట్ జాయినింగ్ పారాయణ కాలేజ్, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాలు పులిహోర కలపడంలో 4గురితో ఎఫ్ఐఆర్లు, 3గురితో ఓయో. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డు బాగానే ఉంది. అమ్మాయిలతో పులిహోర కలిపినప్పుడు భయం, భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటైనట్లేదు. అసలు ఆ భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో నీకు తెలుసా? అర్ధరాత్రి నువ్వు నిద్రలో ఉండగా నీ మొబైల్కి ఓ నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేస్తే అది రావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి రాదు. ఆన్లైన్లోకి వెళ్ళి చూస్తే ఆన్లైన్లోనే ఉంటుంది. మెసేజ్ చేస్తే రిప్లై రాదు. ఫోన్ చేస్తే బిజీ వస్తుంది. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? ఇది కాకపోతే ఇంకొకతని ప్రసన్నకి ఫోన్ చేస్తే తీయదు. కావ్యకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు. అప్పుడు వచ్చే చిరాకు ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 6 గంటలకి మీట్ అవుదామంటది. నీ కక్కుతుకుపోయి 4 గంటలకే వెళ్ళి కూర్చుంటావు. 5 అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది. 8 గంటలకి నువ్వు ఉన్న చోటుకి వేరే వాడితో అక్కడికి వస్తుంది. ఫోన్ చేసి అడిగితే అన్నయ్యతో బయటకు వచ్చా అంటది. అప్పుడు కలిగే బాధ ఎలా ఉంటుందో తెలుసా? పులిహోర రాజా, భయం చాలా విలువైంది. దాన్ని లోకుగా తక్కువగా చూడకు. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడు ఒకసారి కాదు, అమ్మాయితో పులిహోర కలిపే ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం నేను పులిహోర కలపడం మొదలుపెట్టినప్పుడు ఏ అమ్మాయి దగ్గర మోసపోనని ప్రమాణం చేశాను సార్. మీరన్నట్టు కాల్ చేస్తే కావ్య తీయకపోవచ్చు, ఫోన్ చేస్తే ప్రసన్న ఎత్తకపోవచ్చు, కానీ అనుక్షణం నా గురించి ఆలోచించే అను మాత్రం ఎదురు చూస్తూనే ఉంటుంది సార్. అలాగే ఏదో ఒక రోజు నన్ను ఫుల్గా వాడుకుని వదిలేసే అమ్మాయి తప్పకుండా వస్తుంది సార్. ఆ రోజు, ఆ క్షణం ఇచ్చిన మడనలు పెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. ప్రేమికులకి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ల మీద ఆధారపడి ఉంటుంది. నాలాంటి పులిహోర రాజాకి నేను చెప్పే సొల్లు మీద ఆధారపడి ఉంటుంది సార్. నేను మీకు ఇచ్చిన టైం అయిపోయింది సార్. కాఫీ షాప్లో కవుతున్నాను, నేను వెళ్ళాలి. నాది ఒక్కటే కోరిక సార్, అమ్మాయి బ్రేకప్ చెప్పడైనా నా కళ్ళ ముందు ఉన్నప్పుడు నా కళ్ళల్లో బెరుకుండకూడదు. నా జేబులో సెల్ ఉండాలి, ఆ సెల్లో ఇంకో పిల్ల రెడీగా ఉండాలి.